రాహుల్ గాంధీ ఒకవైపున వియత్నాం టూర్, మరోవైపున బంగ్లాదేశ్లో తాజాగా జరుగుతున్న పరిణామాలు, ఈ రెండింటికి లింక్ ఉందంటున్నారు పార్థసారథి పొట్లూరు గారు. ఆయన సంబంధించిన రెండవ కథనం చూద్దాం. అమెరికాలో డెమోక్రాట్ల ప్రభుత్వం పడిపోగానే రాహుల్ ఇక ముందు యూరోప్ వెళ్తాడనే సందేహం వచ్చింది. అఫ్కోర్స్ బ్రిటన్లో కిర్ బామర్ అనే లెఫ్టిస్ట్ ప్రధానమంత్రి ఉన్న లండన్ వెళ్లకుండా వియత్నాం ఎందుకు వెళ్తున్నాడు అనే ప్రశ్నకి సమాధానం దొరికింది. ఓసారి రాహుల్ వియత్నాం షెడ్యూల్ చూడండి. 2024 జూలై నెలలో ఢిల్లీలోని వియత్నాం రాయబారిని కలిశాడు రాహుల్. 2024 ఆగస్టు నెలలో సోనియా, మల్లికార్జున్ ఖర్గే మరియు గౌరవ్ గొగోయ్లు కలిసి ఢిల్లీలో వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్ని కలిశారు. గౌరవ్ గొగోయ్ లోక్సభలో డిప్యూటీ ప్రతిపక్ష నాయకుడు. గౌరవ్ గొగోయ్ బ్రిటన్ జాతీయురాలైన ఎలిజబెత్ కౌల్బెర్ని వివాహం చేసుకున్నాడు. డిసెంబర్ 2024 మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందితే సంతాపం తెలిపే తీరికలేనంత అర్జెంట్ పని మీద వియత్నాం వెళ్ళాడు రాహుల్. తమ పార్టీ వాడే అయిన మన్మోహన్ సింగ్ కనీసం నివాళులర్పించే అవకాశం లేనంత అర్జెంట్ పని ఏముందో వియత్నాంలో రాహుల్కి. మార్చి 2025లో కూడా రాహుల్ వియత్నాంలోనే ఉన్నాడు. రాహుల్ జిమ్కి వెళ్ళి వ్యాయామం చేశాడంటే అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో అప్డేట్ చేస్తుండే కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ అంత్యక్రియలు మరియు శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమానికి రాహుల్ ఎందుకు రాలేదు, వియత్నాం ఎందుకు వెళ్ళాడు, ట్విట్టర్లో చెప్పలేదు. దేనికి? వియత్నాం కమ్యూనిస్ట్ దేశం, కానీ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఒక ప్రముఖ దేశం అయినా గ్లోబల్ పార్ట్నర్ అయితే కాదు, G7 దేశాలలాగా. ఇకపోతే కానీ వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్ జార్జ్ సోరోస్కి అత్యంత సన్నిహిత మిత్రుడు. జార్జ్ సోరోస్కి వియత్నాంలో మంచి నెట్వర్క్ ఉంది. జార్జ్ సోరోస్కి చెందిన ఓపెన్ సొసైటీ యూనివర్సిటీ నుండి వియత్నాంలో ఉన్న ఫుల్ బ్రైట్ యూనివర్సిటీకి నిధులు అందుతాయి. జార్జ్ సోరోస్కి చెందిన ఎన్జిఓలు వియత్నాంలో ఫుల్ బ్రైట్ యూనివర్సిటీలో కలర్ రెవల్యూషన్ పేరుతో చిచ్చుపెట్టడానికి ప్రయత్నించాయి గత సంవత్సరం. వియత్నాం ప్రధాని క్లచ్ చాబ్ అత్యంత సన్నిహిత మిత్రుడు, క్లచ్ చాబ్ వ్యవస్థాపకుడు అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి. వచ్చే వారంలో బోయింగ్, రాక్ ఫెల్లర్, జేపీ మార్గాన్తో పాటు డీప్ స్టేట్లో భాగంగా ఉన్న పెద్ద సంస్థలు వియత్నాంలో సమావేశం కాబోతున్నాయి. సంథింగ్ ఫిషీ 2023 మే నెలలో బోయింగ్ సంస్థ వియత్నాంలో శాశ్వత ప్రాతిపదికన తన ఆఫీస్ ఓపెన్ చేసింది. బోయింగ్కి సంబంధించి టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో విడిభాగాల తయారీ ప్లాంట్ని వియత్నాంలో తయారు చేయబోతోంది బోయింగ్. అయితే ఇదే బోయింగ్ భారత్లో టాటాలతో కలిసి బోయింగ్ హెలికాప్టర్కి సంబంధించి పనిచేస్తుంది. కానీ ప్రయాణికుల విమానాలకు సంబంధించి విడిభాగాల తయారీతో పాటు భవిష్యత్తులో అమెరికా తర్వాత అతిపెద్ద బోయింగ్ తయారీ కేంద్రంగా వియత్నాం ఎదగబోతోంది. అఫ్కోర్స్ జార్జ్ సోరోస్ మరియు డీప్ స్టేట్లో భాగంగా ఉండే సంస్థలు కోవిడ్ తర్వాత చైనా నుండి తమ పరిశ్రమలు భారత్కి కాకుండా వియత్నాంకి తరలించాయి. మరో కోణం ఉంది. అది AI, బ్లాక్ చైన్, మెషిన్ టూల్స్ లాంటి వాటిలో భారత్కి కాకుండా వియత్నాంకే సింహభాగం ఉద్యోగాలు దక్కేట్టు కుట్ర జరుగుతుండొచ్చు. ఇది తెలిసే ఇన్ఫోసిస్, L&T లాంటి సంస్థ అధినేతలు ఎక్కువ గంటలు పనిచేయాలని అంటున్నారు. వాళ్ళు పారిశ్రామికవేత్తలు కాబట్టి ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో తెలుసు, కానీ వివరాలు బయటికి చెప్పరు. లేకపోతే మార్చి 14 కాక్స్ బజార్ బంగ్లాదేశ్. కాక్స్ బజార్లోని రోహింగ్యాల శిబిరాలు ఉన్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మొహమ్మద్ యూనస్ కాక్స్ బజార్లోని రోహింగ్యా శిబిరాలను సందర్శించి 2026 కల్లా మిమ్మల్ని మియన్మార్లోని రఖైన్ స్టేట్లోని మీ స్వస్థలాలకు పంపించి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడు. యూనస్ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రధాని కాదు, డీప్ స్టేట్ చేత కూర్చోబెట్టబడ్డ తాత్కాలిక ఇన్ఛార్జి మాత్రమే. మియన్మార్లో ఎవరిని ఒప్పించి రోహింగ్యాలు వెనక్కి పంపిస్తాడు? అక్కడ ప్రభుత్వం అనేదే లేదు. మిలిటరీ జుంటాకి దేశం మొత్తం మీద పట్టు లేదు. ఎక్కడికక్కడ తిరుగుబాటు నాయకుల ఆధీనంలోనే చాలా రాష్ట్రాలు. రోహింగ్యాలు రఖైన్ స్టేట్ నుండి తరిమివేయబడ్డారు. అదే రఖైన్ స్టేట్ గత 7 నెలల నుండి రఖైన్ ఆర్మీ చేతిలో ఉంది. యూనస్ అరకాన్ ఆర్మీ ఏఏతో మాట్లాడి ఒప్పించి రోహింగ్యాలు వెనక్కి పంపుతాడా? ఒకవేళ రఖైన్ స్టేట్ ఆర్మీ కంట్రోల్లో ఉన్న మియన్మార్ ఆర్మీ ఒప్పుకోదు. ఇప్పుడు ఏఏ చేతిలో ఉంది, కానీ వాళ్ళు కూడా ఒప్పుకోరు. యూనస్తో పాటు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ గుటెరస్ కూడా రోహింగ్యాలను కాక్స్ బజార్ని సందర్శించాడు. విచిత్రం ఏంటంటే శరణార్థులుగా ఉన్న రోహింగ్యాలు భారీ సంఖ్యలో హాజరై చేతిలో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ప్లకార్డు మీద ఇలా రాసున్నాయి: అన్టేక్ us to our home, unsure our safe and dignified return. We are Rohingyas, not stateless, no more refugee life. రోహింగ్యాలు మేము శరణార్థులుగా బంగ్లాదేశ్లో ఉండలేమనడానికి కారణం ఐక్యరాజ్యసమితి రూపాయి పంపిస్తే అందులో 10 పైసలు మాత్రం రోహింగ్యాలకి చేరుతున్నాయి. భారత్ ఎలాగైతే నాణ్యమైన గోధుమలు ఆఫ్ఘనిస్తాన్కి పంపిస్తే తనిఖీ పేరుతో ఆ గోధుమలు పాకిస్తాన్ తీసుకుని పురుగులు పట్టిన గోధుమలు తిరిగి లోడ్ చేసి ఆఫ్ఘనిస్తాన్కి పంపించినట్టు దేశం పేరు మారింది. మిగతా అంతా షేమ్. సో భారత్ అక్రమ బంగ్లాదేశీలను వెనక్కి పంపిస్తే ఎక్కువైపోతుందని రోహింగ్యాలను ఎలాగైనా వెనక్కి పంపించాలని చూస్తున్నారా? లేక రోహింగ్యాల పేరుతో ఏదో రకంగా భారత్లో హింస ప్రజ్వరేలా చేసే ప్లాన్ వియత్నాంలో జరుగుతుందా? అదేదో జరిగితేనే కానీ అసలు విషయం తెలియదు. నాగపూర్ హింస అనేది ముందు జరగబోయేదానికి ప్రీటెక్స్ట్ అని అనుకోవాలి. ఎవరో స్థానిక వ్యక్తిని పట్టుకుని మాస్టర్ మైండ్ అనడం పిచ్చి మాట. రాహుల్ వియత్నాం పర్యటనకు వెళ్ళినప్పుడల్లా లోక్సభ సెక్రటరీకి తన పర్యటన వివరాలు ఇవ్వాలి, అది రూల్. కానీ రాహుల్ తన పర్యటన వివరాలు లోక్సభ సెక్రటరీకి ఇవ్వకుండానే వెళ్తున్నాడు. కానీ రాహుల్ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? రాహుల్ LOP అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్. అలాగే ప్రతిపక్ష నాయకుడు కేంద్ర కేబినెట్ మంత్రి హోదా ఉంటుంది. కాబట్టి విదేశీ పర్యటన వివరాలు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంది. రాహుల్ భారత్ని తన సొంత జాగీర్లా భావిస్తున్నాడు. అది మన దేశానికి ప్రమాదకరం.